హౌ డూ యూ కమ్ టు స్కూల్? మీరు పాఠశాలకు ఎలా వస్తారు? ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ బై ఇట్. నా దగ్గర డబ్బు ఉంటే నేను దానిని కొనగలను. ఇఫ్ యూ వాంట్ ఏ పెన్సిల్ ఐ లెండ్ యూ వన్. మీకు పెన్సిల్ కావాలంటే నేను మీకు ఒక పెన్సిల్ ఇస్తాను. ఇఫ్ హీ కమ్స్ ఆస్క్ హిమ్ టు వెయిట్. అతను వస్తే వేచి ఉండమని అడగండి. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ గెట్ వెట్. వర్షం పడితే తడిసిపోతాం. ఇఫ్ ఐ స్టడీడ్ ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. నేను చదువుకుంటే నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాను. మై హెయిర్ హ్యాస్ గ్రౌండ్ టు లాంగ్. నా జుట్టు చాలా పొడుగ్గా పెరిగింది. మై మదర్ ఈజ్ ఆల్వేస్ అట్ హోమ్. మా అమ్మ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. దెర్ ఆర్ మెనీ ఫిష్ ఇన్ దిస్ లేక్. ఈ సరస్సులో చాలా చేపలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. పరిష్కరించడానికి అనేక సమస్యలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ బుక్స్ ఆన్ ద డెస్క్. డెస్క్ మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ హిమ్. అతని తప్పు ఏమీ లేదు. దెర్ వాజ్ ఏ సడన్ చేంజ్ ఇన్ ద వెదర్. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. దెర్ వాజ్ నో బడీ ఇన్ ద గార్డెన్. తోటలో ఎవరూ లేరు. దెర్ వాజ్ నో బడీ దేర్. అక్కడ ఎవరూ లేరు. దెర్ అడ్మైర్ ఈచ్ అదర్. వారు ఒకరినొకరు మెచ్చుకుంటారు. దెర్ అగ్రీడ్ టు వర్క్ టుగెదర్. వారు కలిసి పని చేయడానికి అంగీకరించారు. దెర్ ఆర్ బోత్ గుడ్ టీచర్స్. వారిద్దరూ మంచి ఉపాధ్యాయులు. వీ వాంట్ సంథింగ్ న్యూ. మాకు కొత్తది కావాలి. వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్ కెన్ ఐ సీ యూ నెక్స్ట్ టైం. నేను నిన్ను తదుపరిసారి ఎప్పుడు చూడగలను. వెన్ డిడ్ యూ ఫినిషింగ్ ద వర్క్. మీరు పని ఎప్పుడు పూర్తి చేస్తారు. వెన్ విల్ యువర్ హార్వెస్ట్ యువర్ వీట్. మీరు మీ గోధుమలను ఎప్పుడు పండిస్తారు. వేర్ డూ యూ వాంట్ టు గో. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు. విచ్ ఫుడ్ డూ యూ లైక్. మీకు ఏ ఆహారం ఇష్టం. విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏది మరింత ముఖ్యమైనది. విచ్ వన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. అది ఖరీదైనది. విచ్ వే ఈజ్ ద నియరెస్ట్. సమీప మార్గం ఏది. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ టీమ్. మీకిష్టమైన జట్టు ఏది. విచ్ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్. మీరు ఏ భాషలో మాట్లాడుతారు. విచ్ టీమ్ విల్ విన్ ద గేమ్. ఏ జట్టు గేమ్ గెలుస్తుంది. వై ఆర్ యూ డ్రైయింగ్ యువర్ హెయిర్. మీరు మీ జుట్టును ఎందుకు ఆరబెట్టుకుంటున్నారు. వై ఆర్ యూ లేట్. నువ్వు ఎందుకు ఆలస్యం అయ్యావు. వై డిడ్ యూ గెట్ సో యాంగ్రీ. నీకు ఎందుకు అంత కోపం వచ్చింది. వై డిడ్ యూ క్విట్. మీరు ఎందుకు విడిచిపెట్టారు. వై డోంట్ యూ కమ్ ఇన్. మీరు ఎందుకు లోపలికి రారు. వై వేర్ యూ లేట్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం ఎందుకు ఆలస్యమయ్యావు. వై ఆర్ యూ సో టైర్డ్ టుడే. ఈరోజు ఎందుకు బాగా అలసిపోయావు. వుడ్ యూ లైక్ టు డాన్స్ విత్ మీ. మీరు నాతో డాన్స్ చేయాలనుకుంటున్నారా. వుడ్ యూ కమ్ టుమారో. నువ్వు రేపు వస్తావా. వీఆర్ ఆల్వేస్ కంప్లైంటింగ్. మీరు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. హూజ్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. ఎవరి ప్రాణం ప్రమాదంలో ఉంది. యు ఆర్ ఏ గుడ్ టీచర్. మీరు మంచి గురువు. వీ కెన్ రీడ్ దిస్ బుక్. మీరు ఈ పుస్తకాన్ని చదవగలరు. వీ డోంట్ అండర్స్టాండ్ మీ. మీరు నన్ను అర్థం చేసుకోరు. వీ హ్యావ్ టు స్టడీ హార్డ్. మీరు కష్టపడి చదువుకోవాలి. వేర్ డూ యూ హ్యావ్ పెయిన్. నీకు నొప్పి ఎక్కడ ఉంది. దేర్ ఆర్ బోత్ ఇన్ ద రూమ్. ఇద్దరు గదిలో ఉన్నారు. దట్ హౌస్ ఈజ్ వెరీ స్మాల్. ఆ ఇల్లు చాలా చిన్నది. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. దయచేసి మీ చెయ్యి నాకు ఇవ్వండి. ప్లీజ్ గో టు ద స్కూల్. దయచేసి పాఠశాలకు వెళ్ళండి. ప్లీజ్ సిట్ హర్ అండ్ వెయిట్. దయచేసి ఇక్కడ కూర్చొని వేచి ఉండండి. ప్లీజ్ స్పీక్ మోర్ స్లోలీ. దయచేసి మరింత నెమ్మదిగా మాట్లాడండి. మై ఫాదర్ ఈజ్ ఇన్ హిజ్ రూమ్. మా నాన్న తన గదిలో ఉన్నాడు. మే ఐ ఆస్క్ యూ సంథింగ్. నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా.
ఐ అరీవ్డ్ దేర్ టు ఎర్లీ. నేను చాలా తొందరగా అక్కడికి చేరుకున్నాను. డూ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ? మీకు కుటుంబం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నీకు ఏమైనా సమస్య ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నీకేమైనా తెలుసా? డిడ్ యూ లైక్ ద మూవీ? మీకు సినిమా నచ్చిందా? ఆర్ యూ రెడీ టు గో నౌ? మేమిప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వుడ్ యూ లైక్ టు కమ్? మీరు రావాలనుకుంటున్నారా? ఐ డోంట్ స్పీక్ వెరీ వెల్. నేను బాగా మాట్లాడను. హిజ్ ఆప్షన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. అతని అభిప్రాయం అంగీకరించబడలేదు. హిజ్ ప్రపోజల్స్ వేర్ అడాప్టెడ్ అట్ ద మీటింగ్. ఆయన ప్రతిపాదాలను సమావేశంలో ఆమోదించారు.